హాయ్ అండి, ఇది వైఎస్ఆర్ కాలనీ అండి. చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో. అసలు ఇంట్లో అంటే ఎవరు లేరండి, అన్నీ బయటే ఉన్నారు అందరూ. సామాన్లు అన్నీ పాడైపోయింది. ఏం సామాన్లు కూడా తెచ్చుకోలేదు మేమైతే. మొత్తం మునిగిపోయినాయి. ఇదిగోండి చూడండి, కింద ఖాళీ ఎక్కడ లేక పైకి వచ్చేసాం మేమైతే. వాటర్ చూడండి ఇంట్లో కూడా వచ్చేసినాయి. ఇంట్లో సామాన్లు అన్నీ మునిగిపోయినాయి. మొత్తం నైట్ టైం తెల్లారుజామున వచ్చేసినాయి అండి, 3 గంటలకి. ఒక్కటి కూడా తెచ్చుకోలేం మేమైతే. అలాగా ఒంటి మీద బట్టలతోనే వచ్చేసాం. రోజులైనా కూడా ఎవరు రాను కూడా రాలేదు. ఎలా చూడండి ఇంకా సామాన్లు మొత్తం పాడైపోయింది. అదిగోండి కనిపించేయలే మా ఇల్లు అండి. ఎవరు లేరు. చూసారా మా ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేసింది. కనిపించే ఇల్లే మాది. అసలుకేం తెచ్చుకోండి కూడా తెచ్చుకోవాలి. వరద బాధితులు అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, నేనండి వరలక్ష్మిని. ఇగోండి వైఎస్ఆర్ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇగోండి మా ఇల్లు ఇంట్లో సామాన్లు మొత్తం మునిగిపోయింది. చూసారా అందరూ కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీళ్ళు మంచినీళ్ళు ఏమి ఇవ్వను కూడా ఇవ్వట్లేదు ఎవరు కూడా వచ్చి. అందుకే వెళ్ళిపోతున్నారు అందరూ. ఇల్లు లేదు. పైన ఉన్నోళ్ళేమో కొంచెం ఇదిగా ఉన్నారు. ఎవరైనా తెచ్చిస్తే తీసుకున్నారు తప్ప ఎవరు తెచ్చి ఇవ్వట్లా. వేరే ఊర్లో వెళ్ళిపోతున్నారు మొత్తం. బిస్కెట్ 50 రూపాయలు. నీళ్ళు అయితే ఎక్కడా లేవు, తాగడానికి కూడా మంచి నీళ్ళు ఇవ్వట్లేదు ఎవరు. కదండి, వరదలో కొట్టుకుపోతున్నారండి, ఎవరు రక్షించట్లేదు. వీళ్ళు నలుగురు ఇదిగో కొట్టుకెళ్ళిపోతున్నారు మీరు నలుగురు. పడవలు వస్తున్నాయి. హాయ్ చెప్పండి అమ్మా. ఏ కోటశ్రీ కర్ర పట్టుకొని మునిగిపోతున్నారు, జాగ్రత్తగా రండి. పంపించేస్తున్నారు పోలీసులు. వెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్ కాలనీ మొత్తం నిండిపోయింది. చూడండి మొత్తం వాటర్ మంచిగా వచ్చేసి కూడా లేదు. ఎవరు తెచ్చి జక్కం కూడా అండి మొత్తం వరద వచ్చి కొట్టుకుపోయింది. ఉంటానండి. इसके गाड़ी लौटा जिनको चलिए अभी